ఆయిల్స్ ఒకవేళ ఏమైనా లీకేజ్ ఉండేదానికి మళ్ళా ఇంకా 2000 వేసినా కదా. ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడానికి కారణాలు, ఒక ఫైర్ కావాలంటే ముందు ఏం కావాలి? ఒక వస్తువు ఫైర్ అవుతుందంటే ఆ వస్తువు ఫైర్ అవడానికి 3 కారణాలు ఉన్నాయి. మనం ఏ విధంగా సేవ్ అవ్వాలి, మనం కంపెనీని ఏ విధంగా కాపాడాలి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగి కంపెనీ ఫైర్ యాక్సిడెంట్ లాస్ అయింది. ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తులే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా దానివల్ల ఇబ్బంది పడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు, మీ పైన మీ కుటుంబం ఆధారపడింది. మీరు మీ పైన మీ కుటుంబం ఆధారపడింది. దాన్ని రొటేషన్ చేస్తారు. ఒకసారి వాటర్ వదిలి మళ్ళీ ఇంట్లో వెహికల్ మాది అక్కడ నుండి 4 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉండరు, 4-5 minutes బయట. సో ఆ సపోజ్ మీరు చెప్పండి, మీకు జరగడానికి కారణాలు ఏమేమి ఉండొచ్చు కొద్దిగా మీ నాలెడ్జ్లో ఎన్ని రకాలుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగేదానికి ఆస్కారం ఉంది చెప్పండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఆయిల్స్ వద్దు. మీకు సంబంధించిన మీ సరౌండింగ్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగేదానికి ఆస్కారాలు ఏ రకంగా జరగచ్చు అనేదానికైనా మీరు వర్క్ చేస్తున్నారు కదా, మీరు ప్రాక్టికల్గా ప్రతిరోజు చేస్తున్నారు. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో అలాంటి మొత్తం తిరుగుతాం. అక్కడ ఎటువంటి మీ ఆస్కారాలు జరగడానికి ఆస్కారం ఉన్నాయి కొద్దిగా ఆలోచించారు. కాటన్, ఓకే, వెరీ గుడ్. కాటన్ పరిస్థితి జరుగుతాయి. ఎంత టెంపరేచర్? ఓకే. లేడీస్ ఒక అమ్మాయి Hey. హీట్ ఉండాలి. ఇప్పుడు ఒక వస్తువు మండాలంటే ఆడ వేడి ఉండాలి, హీట్ ఉండాలా. రెండోది దానికి ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. గాలిలో వాతావరణంలో ఆక్సిజన్ అనేది సప్లై జరుగుతుంది. ఆక్సిజన్ లేకుంటే మండుతుందా? ఏ వస్తువు మండదు. సో ఆక్సిజన్ సప్లై జరుగుతుండాలి ఆ వస్తువు. థర్డ్ వన్ ఏముండాలా? ఫ్యూయల్ ఉండాలి. ఫ్యూయల్ అంటే ఏముండాలా? ఆయన చెప్పినట్టు కాటన్, ఆయిల్, ఇవన్నీ ఫ్యూయల్. ఇవే మండేదానికి సహకరించే వస్తువులు అన్నమాట. ఇవి ఫ్యూయల్ అంటారు. ఈ మూడిట్లో ఏ వస్తువు లేకపోయినా లేడీస్ ఒక అమ్మాయి
ఇంకోటి అటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఏ విధంగా మనం సేవ్ అవ్వాలి, మనం పనిచేసే చోట ఉన్నటువంటి ప్రాపర్టీని కానీ ఇది అటువంటి సంస్థను కానీ మనము ఆ ఫైర్ యాక్సిడెంట్ నుండి ఏ విధంగా మనం దాన్ని కాపాడాలి అనే దీనిపైన వాళ్ళకి అవగాహన కల్పించడానికి కోసం ప్రభుత్వం వాళ్ళు ఈ ఫైర్ సర్వీస్ వీక్ ద్వారా మమ్మల్ని మీ దగ్గరికి పంపించి మీకు ఒకరోజు ప్రోగ్రామ్. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగుండాలా, మనము అది దీని నుండి మనం సేవ్ అవ్వాలి, ప్లస్ కంపెనీని మనం ఆ ఫైర్ యాక్సిడెంట్ నుండి బయటకు తీసుకోవాలి. అంటే మన పాత్ర ఏమి, అక్కడ మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, జనరల్ అవేర్నెస్ అనేది కలిగించాలి. జనరల్గా అవేర్నెస్ కలిగింది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిలో ఏది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏది ఎందుకు ఉపయోగపడుతుంది, మనము డైలీ మీకు కలిగిన అసౌకర్యాన్ని తీసుకొస్తున్నాను. కానీ టెన్షన్ నేనే ముందు దిగాలి టెన్షన్తో ఒకరినొకరు కొట్టుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే ఒకరు దిగద్దు, ఇద్దరు దిగే టైంలో ఒక వ్యక్తి మాత్రమే దిగగలిగారు. ఆ విధంగా ఏం చేసిందంటే ఇద్దరు దిగుతున్న సమయంలో ఒక వ్యక్తి మాత్రం బయట ఒక వ్యక్తి లోపలే మీరు పోయినటువంటి వస్తువులు బట్టలు తగ్గించాలి, మళ్ళా సంపాదించుకోవచ్చు. మనకు ప్రాణాలు కానీ ఎటువంటి డ్యామేజ్ జరిగితే వాటిని రికవరీ చేసుకోవచ్చు. రికవరీ సమానంగా ఇవ్వడం చాలా కష్టాన్ని పోతుంది. మీరు మీ కుటుంబానికి బాధ కావాలి, మళ్ళా పైర్ అయిపోతుంది. సో అటువంటి సందర్భంలో ఏం చేయండి, మీరేమి హోల్ బాక్స్ హోల్ తీస్తే మనము ఇక్కడ మామూలుగా చూస్తారు కదా, హోల్ని ప్లాన్ చేసి నీళ్ళు పట్టి దీన్ని ఫుల్గా ఓపెన్ చేయాలి. ఫుల్గా ఓపెన్ చేయాలి. ఎందుకంటే అంటే దీంట్లో ఫ్లోట్ అంటే ఇది CO2 కార్బన్ డైఆక్సైడ్ మామూలుగా ఏ ఫామ్లో ఉంటుంది, మనకి ఇప్పుడు మనం గాలి వదులుతున్నాము, మన మిత్రులు ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఏ ఫామ్లో ఉంది, గాలి రూపంలో ఉంది, అవునా కదా. కానీ దీంట్లో ఏ ఫామ్లో ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తువులకి వాటికి ప్రాధాన్యత తగ్గించండి. ఈ ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలని నేను అవగాహన కల్పిస్తున్నాను. సో ఇప్పుడు మా సిబ్బంది ఒక బస్సులో నుండి ఒక చిన్న డెమో చేసి చూపిస్తారు. ఏ విధంగా ఆ వస్తువుని ఎలాంటి వచ్చారనేది మా సిబ్బంది ఇక్కడ చేసి చూపిస్తారు. ప్రాణాలను కాపాడుకోగలుగుతామంటే తెలుసుకోవాల్సిన ఈ నియమం తెలుసుకో ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన ఎందుకంటే మనం ప్రమాదాలు జరిగినప్పుడు వైరాగ్యం జరిగినప్పుడు మంటలు విస్తరిస్తున్న సందర్భంలో అక్కడ మన వస్తువుల గురించి మనము
చెప్తున్నారు చాలా వస్తుంటే మంచిగా తిరుగుతున్నాయి. దాని అర్థం అంటే మన బస్సులు ఈ రోజు లేకపోయినా ఏదైతే సంపాదించుకోవాలి. కానీ మన ఆస్తి మనం చూసి మన ప్రాణాలు మన చెల్లు మన కాలు దాంట్లో మనం విజయం చేసుకొని న్యాయం చేసుకోగలిగితే మన పదాన్ని మనము తిరిగి పొందలేము. అవునా కదా? కాబట్టి మీరు ప్రమాదాలు జరిగే సందర్భంలో మనం ఏ విధంగా మనం అటువంటి సిచ్యువేషన్ బయటపడాలనేది మనము ఒక నెల్లూరులో ఇప్పుడు మన సిబ్బంది మీరు ఎమర్జెన్సీ ఉంది ఏ విధంగా దిగాలి, ఏ విధంగా వెహికల్ నుండి ఎవాక్యుయేట్ చేయాలి, అసలు బస్సులో ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారాలు ఏమేమి ఉంటాయి, ఎందుకు అనేది తెలుసుకోవాలి. చదివే ప్రతి ఒక్క వస్తువు అది మన ఇంట్లో మన కంట్రోల్ ఉండదు. కొన్ని సందర్భాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు. మెకానికల్ గా కానీ టెక్నికల్ గా కానీ ఇష్యూస్ లేకపోవడం వల్ల కానీ లేదా కొంచెం నెగ్లిజెన్సీ వల్ల కానీ కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో మనము ఏ విధంగా మనం ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతాము, ఆ సిచ్యువేషన్ లో నుండి మనం ఏ విధంగా బయటపడగలుగుతాము అనే గురించి మనకు అవగాహన పెంచుకోవాలి. మేము ఈ విధంగా చూస్తున్నామంటే దానికి కారణం ఏమంటే ఒక రీసెంట్ గా ఒక మార్కాపురం దగ్గర ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. ఒక స్లీపర్ కోచ్ బస్ లో ఏం జరిగింది, ఆ ఫైర్ యాక్సిడెంట్ సుమారు